మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో సత్యప్రసాద్, వాసుదేవరెడ్డిల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఏ2గా సత్యప్రసాద్, ఏ3గా వాసుదేవరెడ్డి ఉన్నారు. అయితే ఈ కేసు తమకులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో సత్యప్రసాద్, వాసుదేవరెడ్డిల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఏ2గా సత్యప్రసాద్, ఏ3గా వాసుదేవరెడ్డి ఉన్నారు. అయితే ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తారు. దీంతో ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతారు. రాజ్ కుమార్, ఎంతసేపట్లో బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ఉంది? లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? సతీష్, ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏదైతే ఏ2గా ఉన్నటువంటి సత్యప్రసాద్, ఏ3గా ఉన్నటువంటి మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి ఇద్దరికి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా వాసుదేవరెడ్డి అదేవిధంగా సత్యప్రసాద్ ఇద్దరు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించారని ఇప్పటికే సిట్ ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ ఆరోపించినటువంటి క్రమంలో ఏదైతే వాసుదేవరెడ్డి అదేవిధంగా సత్యప్రసాద్ ఇద్దరు కూడా గతంలో ఏదైతే పెద్ద ఎత్తున ఈ బంగారం కొనుగోళ్లకి సంబంధించినటువంటి బిల్లులు గతంలో వాసుదేవరెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించినటువంటి సమయంలో పెద్ద ఎత్తున బాంబేలోను అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఉన్నటువంటి బంగారం కొనుగోళ్లకు సంబంధించినటువంటి బిల్లులు వాసుదేవరెడ్డి నివాసంలో ప్రధానంగా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇదే విధంగా సత్యప్రసాద్ ఏ1గా ఉన్నటువంటి రాజకేశిరెడ్డి, ఏ2గా ఉన్నటువంటి సత్యప్రసాద్, ఏ3గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, అదేవిధంగా పైలా దిలీప్, అదేవిధంగా చాణక్య, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇట్లా అనేక రకాలైనటువంటి హేమాహేమీలందరూ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హేమాహేమీలందరూ కూడా కలిసి కట్టుగా చేసినటువంటి ఒక కుట్రగా దీన్ని సెట్ ఇప్పటికే దిద్దింది. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశంలో నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆయన దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా కొట్టివేసినట్టు పరిస్థితుంది. మరి కాసేపట్లో అంటే 2 గంటల తర్వాత ఏదైతే సత్యప్రసాద్ అదేవిధంగా వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఈరోజు విజయవాడకి సంబంధించినటువంటి ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఇప్పటికే ఏదైతే ప్రైమరీ ఛార్జ్షీట్ని ఇప్పటికే దాఖలు చేశారు, అంటే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని ఇప్పటికే సిట్ అధికారులు దాఖలు చేశారు. ఇందులో దాదాపుగా 305 పేజీలకి సంబంధించినటువంటి విషయాలను పొందుపరుస్తూ ఇందులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పేరు ప్రస్తావిస్తూ అనేక రకాలైనటువంటి వ్యక్తులను కూడగలిపి ఒక కొత్తగా 8 మంది పేర్లను చేరుస్తూ సిట్ అధికారులు ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరొక 20 రోజుల్లో ఒక ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను దాఖలు చేస్తాము, ఫుల్ అడిషనల్ ఛార్జ్షీట్ను దాఖలు చేస్తామని చాలా స్పష్టంగా సిట్ అధికారులు చెప్పారు. ఈ చెప్పేటువంటి క్రమంలోనే దీనికి సంబంధించి మరొక 8 దాదాపు 15 మందికి 12 నుంచి 15 మందికి దాదాపుగా వీరందరికీ కూడా ముందస్తుగా నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నోటీసులు ఇచ్చేటువంటి క్రమంలో సిట్ అధికారులు మాత్రం ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒక ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి తర్వాత అసలు ఈ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా ఎవరెవరు వాటాదారులు ఉన్నారు, ఎంతమంది వాటాదారులు ఉన్నారు, ఎన్ని డిస్టరీలకి వచ్చింది, డిస్టరీలకు వచ్చినటువంటి తర్వాత ఎక్కడి నుంచి మద్యం తీసుకుని వచ్చినటువంటి తర్వాత లాభాలు అంటే నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారనే ఒక ఆరోపణ వినపడుతుంది. ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ అంతిమంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా లబ్ధి చేకూరింది ఎవరు అనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉంటే ఇప్పటికే దాదాపుగా క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలందరి పేర్లు కూడా వచ్చాయి. ఏ4గా ఇప్పటికే మిథున్ రెడ్డిని చేర్చినటువంటి సిట్ అధికారులు దాదాపుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే విచారిస్తున్నారు. ఏదైతే గతంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి కీలకంగా వ్యవహరించినటువంటి శంకర్రావును కూడా ఇప్పటికే గతంలో తీసుకుని వచ్చారు. ఇక్కడ ఆయనకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినటువంటి తర్వాత విచారణకు పిలిచారు. విచారణకు పిలిచిన తర్వాత ఆయన కూడా విచారణ సహకరించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను తీసుకొచ్చారు. గతంలో అక్షర్ను కూడా ఇదే విధంగా తీసుకొని వచ్చారు. తీసుకుని వచ్చి ఈ లింక్ అంతా కూడా దుబాయ్లో ఉంది. దుబాయ్లో కొంతమంది ఏదైతే అక్షర్ అదేవిధంగా
శంకర్ ఎవరైతే కలిపి ఉన్నటువంటి ఒక ఫ్లాట్లో ఒక 5గురు ఈ లిక్కర్ స్కామ్ నిందితులు 5గురిని అక్కడ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కానీ అక్షర్ చెప్పినటువంటి దానిలో ఏదైతే ఈ శంకర్రావును మాత్రమే తనకు తెలుసు, మిగిలినటువంటి నిందితులు ఎవరు తనకి తెలియదని అక్షర్ చెప్పినటువంటి నేతృత్వంలో, కానీ ఇదేదైతే ఉందో తనకు పైలా దిలీప్ అదేవిధంగా చాణక్య వీరిద్దరిలో ఒకరు మాత్రమే తనకు ఈ కేసుకి ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత, అది కూడా మీడియాలో వచ్చిన ప్రసార కథనాలు వచ్చినటువంటి తర్వాత మాత్రమే తనకు తెలిసాడని చాలా స్పష్టంగా చెప్పాడు. మరి గతంలో వీరందరూ కూడా కలిసి అసలు ఆ ఫ్లాట్లో ఎందుకు ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది, దీనిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేశారు. కాబట్టి మరి చూడాలి, ఈ రోజు A2గా ఉన్నటువంటి సత్యప్రసాద్, A3గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఈరోజు విచారణకు వస్తుంది. కాబట్టి ఏ విధంగా ఈ కేసులో సిట్ అధికారులు దూకుడు సాధించబోతా ఉన్నారు, ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చినటువంటి అవకాశం ఉంది. రేపు ఈ 20 రోజుల తర్వాత అడిషనల్ ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి అందులో ఏదైతే గోవిందప్ప బాలాజీ పేరు కావచ్చు, ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఎవరి పేరు కూడా లేదు. కాబట్టి అంటే వీరికి సంబంధించి అంటే ఈ పేర్లు ఏవి కూడా మొన్న దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో లేవు. కాబట్టి ఈ ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరంగానే ఉంది. ఎందుకంటే సిట్ అధికారులు మాత్రం ఇప్పటికే ఒక 60 కోట్ల వరకు మేము రాజ్ కుమార్ అంటే 20 రోజుల్లో మళ్ళీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు కాబట్టి అప్పటివరకు ఇంకా అరెస్టులు ఉండవనుకోవచ్చా? ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఉంటారు, ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తోటి ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇక బిగ్ బాస్ ఎవరైతే ఫైనల్గా ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పట్టుకునే అవకాశం మీకు వీళ్ళకి చెక్కింది. మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది అనుకున్నారు. అంటే ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ వేసే వరకు ఈ అరెస్టుల పర్వం ఏమన్నా కొనసాగే అవకాశం లేదా? అసలు ఏం జరగబోతుంది అనుకోవచ్చు 20 రోజులు? అంటే ప్రధానంగా ఏదైతే సతీష్ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపుగా మొన్నటి వరకు ఫస్ట్ 32 పేర్లు దాఖలు చేశారు. 32 పేర్లు కాకుండా అది 38 అయింది. ఇప్పుడు దాదాపుగా 48 మందిని నిందితులుగా చేరుస్తూ కూడా సిట్ ప్రాథమికంగా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి తర్వాత ఇందులో కొంతమంది అంటే 8 మంది కొత్త పేర్లను చేరుస్తూ కూడా సిట్ అధికారులు ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కానీ అరెస్ట్ చేసినటువంటి వారిని కనుక చూసుకుంటే అందులో భారతీ సిమెంట్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ, అదేవిధంగా జగన్కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తూ ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, సీఎంఓ కార్యాలయానికి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి, వీరందరి పేర్లు కూడా మొన్న దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో లేవు. ఇంక్లూడింగ్ అదే సమయంలో ఏదైతే మిథున్ రెడ్డిని అదే సమయంలో అరెస్ట్ చేశారో ఆయన అరెస్ట్ను కూడా ఆ ఛార్జ్షీట్లో కూడా చూపించలేదు. మరి రేపు 20 రోజుల తర్వాత దాఖలు చేసేటువంటి ఈ ఫుల్ అడిషనల్ ఛార్జ్షీట్లో మొన్న దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లోనే కొన్ని పేర్లు ప్రస్తావిస్తూ అంతిమంగా ఇది బిగ్ బాస్ ఎవరనే దానిపైన కూడా ఫోకస్ చేస్తే కొంత జగన్ పేరును ప్రస్తావిస్తూ కూడా మొన్న దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో చేశారు. కానీ మరి ఇప్పుడు రేపు దాఖలు చేసేటువంటి ఈ ఫుల్ అడిషనల్ ఛార్జ్ షీట్లో మరి ఎవరెవరు పేర్లు ఉండబోతున్నాయి? ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకున్నటువంటి ఈ 4 క్రియాశీలకమైనటువంటి వ్యక్తులు, ఎందుకంటే పాలసీని మార్చింది ఎవరైతే పొలిటికల్ హెడ్స్ అయితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది పూర్తిగా కూడా ఈ గవర్నమెంట్లో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి అని చాలా స్పష్టంగా చెప్తూ సిట్ అధికారులు ఒక రిపోర్ట్ను కూడా తయారు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దాన్ని హవాలా రూపంలో డబ్బునంతా కూడా పక్కదారి పట్టించి ఇదంతా కూడా చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ అని సిట్ అధికారులు కొంత ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ ఇదేది కూడా ఇంకా క్లారిటీగా వారు రాలేదు, చాలా గోప్యంగా కూడా రహస్యంగా కూడా సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 20 రోజుల వరకు ఎవరిని పిలిచినా సరే వారిని ఖచ్చితంగా రావాలని పిలిచారు. తెలంగాణలో ఒక వ్యక్తిని మాత్రమే పిలిచారు, అతను ఇప్పటికే వచ్చి హాజరయ్యి అతనికి ఉన్నటువంటి సమాచారాన్ని కూడా చెప్పి వెళ్ళాడు. మరి ఇంకెంతమందిని ఇవ్వాలనేది కూడా సిట్ అధికారులు కొంత నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అంతిమంగా లక్ష్యం చేకూరింది ఎవరికి, ఈ డిస్టిలరీల నుంచి లబ్ధి ఎవరికి చేకూరింది, అసలు ఈ కాంట్రాక్ట్స్ అన్ని కూడా ఎవరికి ఇచ్చారు, అసలు ఈ డిస్టిలరీకి వచ్చేటువంటి ఈ తయారీ ఎవరికి ఇచ్చారు, తయారీ చేసి జరిగిన తర్వాత దీని క్వాలిటీ కంట్రోల్ కావచ్చు, దీని రేట్ల నియంత్రణ కావచ్చు, అసలు ఈ డిజిటల్ ను తప్పించాలి అనేటువంటి అంశం ఎవరు తీసుకుని వచ్చారు, వీటి మీద ప్రధానంగా కూడా సిట్ అధికారులు ఫోకస్ చేస్తా ఉన్నారు. మరి వేచి చూడాలి రేపు ఈ ఇద్దరికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఈ రోజు ఏమైనా ఒక క్లారిటీ వస్తే మాత్రం దీనికి సంబంధించి ఒక కేసులో ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.